స్క్రోల్ చేయకు, నేను చెప్పేది ఇంపార్టెంట్ అండ్ ఎమర్జెన్సీ. ఈ రీల్ చూసి నువ్వు ఎంతమందికి ఎంత ఖర్చు పెట్టలేదు బ్రో. డెఫినెట్లీ చాలా మందికి చాలా చేసే ఉంటావు. కానీ రీల్ చూసి మాత్రం నువ్వు రెస్పాండ్ అవ్వకపోతే నీకు హార్ట్ లేనట్టే బ్రో. ఒక చిన్న పిల్లకి ప్రాబ్లం బ్రో, మన వల్లే అవుతుంది, మనం కాదు ఇంకెవరు చేయలేరు. ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా పత్తికొండ వెల్దుర్తి గ్రామంలో సురేష్ మరియు పుష్పవతికి జన్మించిన పిల్లే పునర్వికశ్రీ. తనకి ఎసేమియా టైప్ 1 రేర్ డిసీజ్ ఉందని డాక్టర్లు గుర్తించారు. దానికి అప్రాక్సిమేట్లీ ఆల్మోస్ట్ ఇంజెక్షన్స్ కి 16 కోట్లు అవుతుందని అంచనా. తనకు పుట్టంగానే ఏం తెలియదంట, 5వ నెలలో ఇది బయటపడిందంట. ఇప్పుడు ప్రజెంట్ హైదరాబాద్ రెయిన్బో హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటారు. అక్కడ చెప్పిన డాక్టర్ ప్రకారం సుమారు 16 కోట్లు అవుతుందని చెప్పారు. 16 కోట్లు అంటే నీకు నాకు కూడా అవదు, ఎవరికి అవదు, మిడిల్ క్లాస్ కూడా ఎవరికి అవదు. బట్ కాకపోతే ముందుకొచ్చి మనం ఇనిషియేటివ్ తీసుకుని మనం చేసే కొంచెం సహాయం పాప ప్రాణం మాత్రం నిలబెడుతుంది. ఆ పాప తర్వాత బతికి బయటకు వచ్చిన తర్వాత డెఫినెట్లీ మనం ప్రౌడ్ గా ఫీల్ అవుతాం. మనం సరే నేను 100 రూపాయలు పంపా కదా, నేను పంపిన అమౌంట్ దానికి యూజ్ అయ్యి ఉంటుంది, ఎంతో కొంత యూజ్ అయ్యి ఉంటుంది అని చెప్పి నా వంతు సహాయంగా నేను ఒక 25 మందితో సహాయం చేయించా బ్రో. ఈ రీల్ చూస్తుంది పోలీస్ అయినా, డాక్టర్ అయినా, వాళ్ళు ఏ కేటగిరీ అయినా, జాబ్ అయినా, జాబ్లెస్ లేకపోయినా, స్టూడెంట్ అయినా, ఎవరైనా సరే మీకు తోచినంత సహాయం చేయండి. చూడు బ్రో, నా అన్వేషణ అన్న మీరు చాలా బిజీగా ఉంటారన్న. మీలాంటి వాళ్ళు చెప్తే ఇంకా రీచ్ ఎక్కువ ఉంటుంది, ఇంకా ఫండింగ్ ఎక్కువ వస్తుంది, త్వరగా పాప సేవ్ అవుద్ది. మీలాంటి వాళ్ళు కూడా ఒకసారి దీని గురించి పట్టించుకోండి అన్న. కోర్స్ ఇది బెగ్గింగ్ అనుకోండి, ఎందుకంటే మనం చేసే చిన్న హెల్ప్ ఒక ప్రాణాన్ని కాపాడుతుంది బ్రో. ఫస్ట్ ఇది నేను ఫేక్ న్యూస్ అనుకున్నాను, కానీ వాళ్ళ అమ్మ నాన్నలతో మాట్లాడి డీటెయిల్స్ తీసుకున్న తర్వాత చాలా హార్ట్ టచింగ్ అనిపించింది బ్రో. చాలా ఎమోషనల్. మన ఇంట్లో జరిగే పిల్లకి ఇలా జరిగితే మనం ఇలా రెస్పాండ్ అవ్వం బ్రో. చాలా మంది వాళ్ళ పర్సనల్ నెంబర్ కి ఫోన్ పే, గూగుల్ పే చేస్తున్నారంట. దాని ద్వారా వాళ్ళ ట్రాన్సాక్షన్స్ పెండింగ్ అని చెప్పారు. ఫోన్ చేసి కనుక్కున్నా నేను. ఆయన పర్సనల్ గా ఇంకో క్యూఆర్ మనకు షేర్ చేశారు. ఈ క్యూఆర్ స్కాన్ చేస్తే మనకి తోచినంత ఎంతో కొంత సహాయం చేయండి. ఎవరు పేమెంట్ చేసినా సరే కంపల్సరీగా కామెంట్ బాక్స్ లో స్క్రీన్ షాట్ పెట్టండి. అవసరమైతే వాళ్ళ అమ్మ నాన్నలకు ఫోన్ చేసి మాట్లాడండి, ధైర్యం చెప్పండి. ఈ టైంలో చాలా ధైర్యంగా ఉండాలి చెప్పండి. ఆన్లైన్ లో ఒక సన్ స్క్రీన్ అంత కాస్ట్ ఉండదు బ్రో మనం చేసే సహాయం. లేదంటే ఫ్రెండ్స్ కలిపి బయటకు వెళ్తే బిర్యానీ తిన్నంత ఉండదు, లేదంటే బైక్ లో ఒక 2 లీటర్స్ పెట్రోల్ అంత ఉండదు మనం చేసే సహాయం. ఇప్పుడు మనం ఫోన్ చేసి అడుగుతాం కదా ఫ్రెండ్స్ కి, అరే ఒక 50 రూపాయలు కావాలి, 20 రూపాయలు కావాలి, 30 రూపాయలు కావాలని. నిజంగా డబ్బులు లేకపోతే డెఫినెట్లీ అడుగు బ్రో. నువ్వు అడగండి, అడిగి కొట్టండి. ఇలాంటి పని చేయడంలో తప్పేం లేదు. బట్ కాకపోతే సోషల్ మీడియాలో టైం వేస్ట్ చేస్తున్నారు అంటారు కదా. సోషల్ మీడియా ద్వారా మనం ఒక ప్రాణాన్ని నిలబెడితే డెఫినెట్లీ ఇది మనకి అచీవ్మెంట్ బ్రో. గుర్తుపెట్టుకోండి, ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా. పాప 2 సంవత్సరాల కంటే ఎక్కువ బతుకుదని చెప్పారంట డాక్టర్స్, కానీ ఇప్పుడు పాపకి 11 మంత్స్. సో ఈ లోపే మనం ఏం చేయాలన్నా సరే చేయాలి. ఎంతమందికి షేర్ చేస్తే అంతమందికి షేర్ చేయండి. మన ఫ్రెండ్స్ గ్రూప్ లో, లేదంటే సరదాగా ఉపయోగలేని రీల్స్, మీమ్స్ షేర్ చేసుకుంటాం. ఇది కూడా అలాగే అనుకుని అందరికీ షేర్ చేయండి. చాలా మందికి రీచ్ అవ్వాలి, చాలా మందికి తెలియాలి. ఏపీ, తెలంగాణ స్టేట్ లో అందరికీ తెలియాలి. పిల్ల మన వల్ల బతుకుతుంది అంతే, పిల్లకేం కాదు. ఇది గుర్తుపెట్టుకోండి, పిల్లకి మాత్రం ఏం కాదు, మనం ఉన్నాం అంతే. పాపకేం కాదు. రీల్ చూసిన వాళ్ళందరూ డెఫినెట్లీ హెల్ప్ చేస్తున్నారు. మన వంతు సాయం చేద్దాం. 100% పిల్ల బయటికి నవ్వుకుంటూ వస్తుంది. సురేష్ గారు, పుష్పవతి గారు గుర్తుపెట్టుకోండి, పిల్లకి ఏం కాదు. పిల్ల హాస్పిటల్ నుంచి బయటికి నవ్వుకుంటూ వస్తుంది. మీరు మాత్రం అప్పుడు తప్పకుండా మా గోదావరి వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పాలి.